సో మనందరూ బైబిల్ తెరుద్దాం. ఓపెన్ యువర్ బైబిల్స్. ఓకే, ఈరోజు ఒక చాలా వరకు తెలిసిన ఒక వ్యక్తి, మీకు ఎన్నో వందల ప్రసంగాలు విన్నారు మీరు ఆ వ్యక్తి మీద. ఆ వ్యక్తి గురించి జరిగిన స్టోరీ మనకి చిన్నప్పటి నుండి చాలా వరకు తెలిసిన స్టోరీ. అది ఈరోజు అది మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. జీవితం అనేది దేవుడిచ్చిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ లైఫ్ అనేది దేవుడిచ్చిన ది గ్రేటెస్ట్ గిఫ్ట్? రాత్రి నేను ఆలోచించుకున్నాను, అసలు ఆ టైంలో ఆటో వచ్చి ఉంటే ఏంటి, లేకపోతే వేరే వచ్చి ఉంటే ఏంటి అని. బట్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్. సో లైఫ్ ఇదంతే చిన్న గిఫ్ట్ కాదు, చాలా వాల్యుబుల్ గిఫ్ట్ ఇది. కానీ చాలామంది ఈ జీవితాన్ని ఫర్ గ్రాంట్ తీసుకుంటారు. ఫర్ గ్రాంటెడ్, ఏముందిలే చిన్న లైఫ్, వేస్ట్ చేసేద్దాం, దీన్ని ఎందుకు సూసైడ్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైన ఈ కాలంలో. కానీ గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్. ఈ జీవితం గురించిన విలువ తెలిసిన వాడు ఎవరంటే ఒకడే. ఎవరు తెలుసా మీకు? ఇక చనిపోవడానికి దగ్గర ఉన్నవాడికి ఒక్కడికే తెలుసు దాని వాల్యూ. మీకు తెలుసు, హాస్పిటల్లో మీరు మెడికోస్గా మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు యూ నో దట్ హీ హ్యాస్ ఓన్లీ ఫ్యూ అవర్స్. మీకు తెలుసు ఇంక లేదండి, ఇంకొక కొన్ని రోజులు చనిపోతున్నాడు, కొన్ని గంటలు చనిపోతున్నాడు. వాడు ఒక్కడికే తెలుసు జీవితం యొక్క నిజమైన విలువ. ఆడికి బ్రతకాలని ఉంది కానీ బట్ నో టైం. బ్రతకాలి ఎంతో ఆశ ఉంది కానీ ఇంకా సహకరించేవి ఏమీ లేవు. ఒక చనిపోతున్న వ్యక్తికి మాత్రమే తెలుసు ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైఫ్. నేను ప్రశ్న వేస్తాను ఎప్పుడు మన ప్రసంగాల్లో, ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రదేశం ఏది? ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ చెప్పండి. సమాధి. అవునా? మన యుఎస్, యూకే, యూరోప్, ప్యారిస్ అంటుంటాం కానీ గుర్తుపెట్టుకోండి, ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఆన్ ఎర్త్ ఈజ్ గ్రేవ్ యార్డ్. ఒకసారి మీ సమాధిలోకి వెళ్ళి చూడండి, ఎంతమంది రిచెస్ట్ పీపుల్, ఎంతమంది పూర్ పీపుల్, ఎంతోమంది బ్రిలియంట్ బ్రెయిన్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఇంకా చాలా సాధిందని చెప్పి మధ్యలో ఆగిపోయారు. నాకు తెలిసి వాళ్ళు ఒకవేళ బ్రతికుంటే ఐ వాంట్ సమ్ మోర్ టైం ఖచ్చితంగా అనుకుంటారు. కానీ మనకి వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం, చాలా టైం ఉంది కానీ వేస్ట్ చేస్తుంటాం మనం. ఒక సమాధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు ద రియల్ వాల్యూ ఆఫ్ లైఫ్. మన జీవితాన్ని చాలా రకాలుగా విభాగించవచ్చు. ఒకటి ప్లాంట్ లైఫ్, ట్రీ లైఫ్. మీకు ప్లాంట్ లైఫ్ కోసం ఉంటుందా స్టడీ? ఉంటుందా మీకు? ఉండదు. ఉంటుందా? ఇంటర్లో, యా. సో బయాలజీలో దాట్. ఓకే, సో ప్లాంట్ లైఫ్ ఒకటి, ట్రీ లైఫ్, యానిమల్ లైఫ్, బర్డ్ లైఫ్, రోబోటిక్ లైఫ్, టెక్నాలజికల్ లైఫ్, నైట్ లైఫ్. తెలుసా మీకు? అంటార్క్టికా అనే ప్రాంతం, ఎంతమంది వెళ్ళారు అంటార్క్టికా? ఎవరు వెళ్ళదు అంటార్క్టికా? వెళ్దాం ఒకసారి, సరదా ట్రిప్ వేద్దామా? వెళ్తాక మంది రావం తిరిగి మళ్ళా. అంటార్క్టికాలో 6 months డే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. అక్కడ 6 months ఫుల్ కంప్లీట్ సన్లైట్, ఇంకా చీకటి పడదు. 6 months ఫుల్ నైట్, ఇంకా సూర్యుడు రాడు. సో నైట్ లైఫ్, మార్నింగ్ లైఫ్, వెకేషన్ లైఫ్, మౌంటైన్ లైఫ్, వ్యాలీ లైఫ్, లోయ లాంటి జీవితం, అలాగే ఖైదీ జీవితం, బిజీ లైఫ్. ఈరోజు మాట్లాడే ఇంకొక లైఫ్ ఉంది, ఐడిల్ లైఫ్, ఖాళీ జీవితం. ఖాళీ. ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు, ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు. ఐడిల్ లైఫ్, ఖాళీ జీవితం. ఈరోజు నా ప్రసంగ అంశం మన జీవితంలో ఉన్న వన్ ఆఫ్ ది సైలెంట్ కిల్లర్ ఏంటంటే ఖాళీ లైఫ్, ఐడిల్ లైఫ్. ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు? మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్, మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు ఖాళీగా ఉంటున్నారు. ఈరోజు ప్రస్తుతం మన ఇండియా, ముఖ్యంగా 21st century జనరేషన్ యుద్ధం చేస్తున్న అత్యంత డేంజరస్ వెపన్, డేంజరస్ బ్యాటిల్ ఏంటంటే ఐడిల్ లైఫ్. ఆన్ యావరేజ్గా మీకు తెలుసు, మనం చాలాసార్లు చెప్పాం, ఒక సర్వే చేసింది వేరే కంట్రీస్ ఎవరు అనుకుంటాం, ఇండియాలో చేస్తే ఇండియాలో దగ్గరగా 65% వరకు ఉన్నదంతా యంగ్ క్రౌడ్, యంగ్స్టర్స్. అంటే వాళ్ళు 14 to 29 లోపు ఉన్న వాళ్ళే, హ్యూజ్ యంగ్ క్రౌడ్. కానీ ఆ యంగ్ క్రౌడ్ కనుక వాళ్ళ స్కిల్ బేస్ చూస్తే అందులో 50% మందికి ఏ స్కిల్ లేదు. ఏ స్కిల్ లేదు. ఎస్, యంగ్, వెరీ యంగ్, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏ స్కిల్ లేదు. ఇంకా దారుణం, అందులో చాలామంది ఖాళీ జీవితం బ్రతుకుతున్నారు. ఎవ్రీడే లేవడం, టిఫిన్ చేయడం,
ఖాళీగా తిరగడం, సాయంత్రం గేమ్ ఆడుకోవడం, పడుకోవడం, మళ్ళీ సేమ్ అలా గడిపేస్తున్నారు ఖాళీ లైఫ్. ఈ 21st సెంచరీ ఈ ఖాళీ జీవితం అలవాటు చేసేసుకుంది. ఖాళీగా ఉండడం అలవాటు అయిపోయింది. ఖాళీగా ఉండడం ఇంకా ఓకే అయిపోయింది వాళ్ళకి. కానీ ఈ ఖాళీగా ఉండే జీవితం మనం అనుకున్న దానికన్నా చాలా డీప్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు కనుక ఒక చర్చ్గా మనం దీన్ని డీల్ చేయలేకపోతే, ఇప్పుడు కనుక ఒక రాష్ట్రంగా మనం దీన్ని డీల్ చేయలేకపోతే, ఇప్పుడు కనుక ఒక దేశంగా మనం దీన్ని డీల్ చేయలేకపోతే, ఇంకా తర్వాత మనం ఎన్నడూ ట్రీట్ చేయలేని ఒక రోగం అయిపోతుంది. మీకు తెలుసు, మెడికోస్లో మీరు ఉన్నప్పుడు మీరు ఇంకొక ముందు కనుక వచ్చుంటే ఈ వ్యాధిని తగ్గించగలమని చెప్తారు మీరు. ఎందుకంటే యు నో దట్ ఆ టైం దాటేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న కాలం అది ఇండియాలో మనం ఆల్మోస్ట్ ఆ బ్రేకింగ్ పాయింట్ దాటేసాం. ఇప్పుడు ఇర్రిపేరబుల్ లాస్లోకి వెళ్ళిపోతున్నాం మనం. కానీ స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. ఇప్పుడు నా ప్రశ్న అనుకున్నాను, ఎందుకు చాలామంది ఖాళీగా ఉంటున్నారు ఈ రోజుల్లో? వై చెప్తారు ఎవరైనా? ఓకే, జాబ్ లేకపోవడం వల్ల, ఓకే, లైఫ్ పై సీరియస్నెస్ లేకపోవడం వల్ల, ఇంకా చెప్పండి ఎందుకు చాలా మంది ఈరోజు ఖాళీగా ఉంటున్నారు? ఓకే, సరిగ్గా బ్రింగింగ్ లేకపోవడం వల్ల, సోమర్థనం. ఓకే, అది సోమర్థనం ఎందుకు వస్తుంది వాళ్ళకి? సోమర్థనం ఫైనాన్షియల్ సపోర్ట్. వాళ్ళ మమ్మీ దుబాయ్లో ఉంటుంది, డబ్బులు పంపిస్తుంటుంది, ఇంక ఇంట్లో ఖాళీ తిరుగుతుంటాడు. ఇక్కడ మెడలో గోల్డ్ చైన్ వేసుకుని, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని కరెక్ట్గా కాలేజ్ అయిపోగానే అమ్మాయిల ముందు ఆ సైలెన్స్లో పీకేసి రెండు మూడు రౌండ్లు వెళ్ళిపోతాడు. ఎస్, ఫైనాన్షియల్ సపోర్ట్. అది హస్బెండ్స్ అయినా, వైఫ్స్ అయినా, పేరెంట్స్ అయినా, బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, ఎవరైనా కూడా సపోర్ట్ చేసే కొద్ది ఏంటంటే డిపెండెన్సీ. గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కువగా ఒక విషయం మీద సపోర్ట్ ఎక్కువ వస్తుందంటే వాట్ యుల్ డూ ఇస్, మీరు స్లోగా అలవాటు చేసుకునేది ఏంటంటే డిపెండెన్సీ. ఓ లేదు, ఎప్పుడు అడిగినా మా మమ్మీ నాకు డబ్బులు వస్తుంది కాబట్టి మీరు ఇంకా ప్రతి విషయం ముందు మీ మమ్మీ మీద ఆధారపడుతూ ఉంటారు. ఓ లేదు, ఎప్పుడు అడిగినా మా డాడీ విషయంలో నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా డిపెండెన్సీ. సో ఫ్యామిలీస్ నుంచి డిపెండెన్స్ రావడం వల్ల, సపోర్ట్ రావడం వల్ల చాలామంది డిపెండెంట్ లైఫ్ బ్రతుకుతున్నారు. అండ్ సెకండ్ది, చదువు లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలామంది ఖాళీగా ఉంటున్నారు. ఇంక మూడోది, చాలామందికి భవిష్యత్తు మీద ఫోర్ సైట్ లేకపోవడం వల్ల, దూరదృష్టి. ఎంతమంది మీకు ఫ్యూచర్ గురించిన ఒక ఫోర్ సైట్ ఉంది, దూరదృష్టి ఉంది? మాకు దూరదృష్టిలో లేవండి, దూరదర్శనం ఉందంటారా? మా ఇంట్లో ప్రతిరోజు దూరదర్శన్ ఛానల్ పెట్టేస్తున్నా అంటారా? చెప్పండి, ఎంతమందికి అట్లీస్ట్ ఆ లిటిల్ మీకు దూరదృష్టి ఉంది? జీవితంలో ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఉందా లేదా? వెరీ గుడ్. ఇంకొంతమందికి ఎందుకు ఖాళీగా ఉన్నారంటే వాళ్ళకి హెల్త్ బాగోపోవడం వల్ల, హెల్త్ సిక్నెస్, ఏమీ చేయలేము. మేబీ కాళ్ళు ప్యారలైజ్ అయిపోయో, చేతులు ప్యారలైజ్ అయిపోయో, లేకపోతే ఏదో సిక్నెస్ వల్ల, ఆస్మా ఉండడం వల్ల వాళ్ళు ఏ పని చేయలేక ఖాళీగా ఉంటున్నారు. ఇంకొంతమంది ది డేంజరస్ థింగ్, ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం. ఎలా చదివేసావా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు, రేపు చదువుతావు, ఈ రోజు కాదు రేపు నుంచి మొదలు పెడతాను నేను, రేపు పొద్దున్న బుక్ తీసి స్కెడ్యూల్ వేస్తాను. కరెక్ట్గా మార్నింగ్ అవగానే ఆ రోజు మార్నింగ్ ఫ్రెండ్ అంటారు, సరదా టిఫిన్కి వెళ్దాం పదంటే, ఆ టిఫిన్ గంటతో కాస్త 3 గంటలు అవుతుంది టిఫిన్. వాటితో టిఫిన్కి వచ్చి అలాగే వెళ్ళో గంటకి 3 గంటలు అయిపోతుంది. ఈ రోజు కాదు, మధ్యాహ్నం నుంచి కరెక్ట్గా మధ్యాహ్నం బిర్యానీ తిని పడుకోవడమే. ఇంకా అప్పుడు ఏముంటుంది, నైట్ అనగానే నైట్ చర్చ్లో ప్రేయర్ ఉంటుంది, సరే ఇంక ఇది వద్దు రేపటి నుంచి. సో ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం, ఒక పని చేయకుండా అలా వాయిదాలు వేయడం. ఇంకొంతమంది మనకు జరిగింది లాక్డౌన్స్ రావడం వల్ల చాలామంది ఇప్పటికి కూడా ఖాళీగా అయిపోయారు. కొంతమంది ఏం చేయలేక ఖాళీగా అయిపోయారు, కొంతమంది లాక్డౌన్స్లో ఆ ఖాళీగా ఉండడం అలవాటు అయిపోయి ఖాళీగా అయిపోయారు. ఇంకొంతమంది నిందా చెప్పినట్టుగా ల్యాక్ ఆఫ్ జాబ్స్, పనులు లేకపోవడం వల్ల, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఖాళీ. ఇంకొంతమందికి ఎటువంటి భవిష్యత్తు గురించి ఎటువంటి గోల్, ఎయిమ్ లేకపోవడం వల్ల ఖాళీ అయిపోయారు. ఈరోజు ఒక జోక్ చెప్తాను మీకు. ఒక కుర్రోడిని వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఆయన అడిగాడు, అరే ఏం చేస్తాను నువ్వు, వేర్ డూ యూ వర్క్ అంటే ఎయిర్ ఫోర్స్ అన్నాడు. అవునా, ఎప్పుడు జాయిన్ అయ్యావంటే ఇక్కడెక్కడ తిరుగుతున్నాను అన్నాడు. అదేంటంటే ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి తెలుగులో? అది గాలి తిరగడం. సో జస్టిఫై చేయడం చాలా ఉన్నాయి. ఇంకొక వ్యక్తి అడిగారు, నువ్వు ఎక్కడ చేస్తున్నారంటే మీడియా అన్నాడు. ఏ మీడియా అంటే సోషల్ మీడియా అన్నాడు. సో ఎస్, ఖాళీగా ఉంటున్నాం మనం. కానీ దాన్ని జస్టిఫై చేయడం నేను ఎయిర్ ఫోర్స్ అయినో లేదా సోషల్ మీడియా అని చెప్పొచ్చు, కానీ బట్ అది సఫర్ అయ్యేది ఎవరంటే నువ్వు నేనే. ఆదికాండం 39వ అధ్యాయం.
ఆదికాండం 39వ అధ్యాయం 6 నుండి 16 వచనాలు. జెనసిస్ 39:6-16. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. ఓకే, ఇక్కడ జరుగుతున్న సంఘటనలో మనకు కనబడుతున్న ది మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్ అండ్ ఆల్సో ఫస్ట్ గ్రంథమైన జెనసిస్లో ఉన్న వ్యక్తి ఎవరంటే జోసెఫ్. ఎంతమంది జోసెఫ్ కోసం తెలుసు మనకి? ఎవరికైనా జోసెఫ్ అని పేరు ఉంది ఇక్కడ? జోసెఫ్ లేదా? ఐ లైక్ జోసెఫ్ నేమ్. ఓకే, సో నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్న వ్యక్తి ఎవరంటే జోసెఫ్. ఆ జోసెఫ్ ఆదికాండంలో ఉన్న చాలా ఫేమస్ క్యారెక్టర్స్తో ఆయన కూడా ఉంటాడు. ఆదికాండంలో ఫేమస్ క్యారెక్టర్స్ చెప్పండి. ఆదాము, అవ్వ, అబ్రహాం, యాకోబ్, ఇస్సాకు. ఇంకెంత అది థ్రెడ్ అది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబ్. నెక్స్ట్ యోసేపు. ఇంకా ఫేమస్ క్యారెక్టర్స్ ఇన్ ద జెనసిస్ కేయిన్ అండ్ ఏబెల్. చూసారా, మనకి కొంతమంది తెలుసు అంటే అందరికి తెలుసు, కానీ కొంతమంది మాత్రమే మనం హైలైట్ చేస్తుంటాం. సో నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్న వ్యక్తి ఎవరంటే జోసెఫ్. కానీ ఇంకా ట్విస్ట్ ఇంకా ముందు ఉంది. ఈ జోసెఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్. ఆ డోర్ కూడా వేస్తారా? ఈ జోసెఫ్ వన్ హ్యాండ్సమ్ బాయ్ మ్యాన్. అండ్ ఇంకోటి ఈ జోసెఫ్ ఒక యాట్రిబ్యూట్ ఉంది, ఏంటంటే కళ్ళు కానివాడు. మీరు ఎంతమంది కళ్ళు వస్తాయి? కళ్ళలో రావడం కాదు, మనం కళ్ళకి వెళ్ళిపోతాం మనం కళ్ళలో, రైట్? సో జోసెఫ్ మాత్రం కళ్ళు ఉన్నాయి. హీఈస్ ఎ డ్రీమర్. చాలా అందంగా ఉండే వ్యక్తి, అలాగే హీఈస్ ఏ డ్రీమర్. ఆయన జీవితం చాలా కాలం మాట్లాడుకునే ఒక జీవితం అది. ఇప్పటి వరకు కూడా మాట్లాడుకుంటున్నాం, మన తర్వాత జనరేషన్ మాట్లాడుకుంటారు, మన ముందు జనరేషన్ కూడా మాట్లాడుకున్నారు ఆ జీవితం. ఆయన తన జీవితంలో చాలా ఎత్తులు, చాలా లోయల్ లాంటి ప్రయాణాలు చూశాడు. ఆయన చాలాసార్లు చాలా ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, కొన్నిసార్లు పని వాళ్ళు వేసుకునే బట్టలు కూడా వేసుకున్నాడు. ఆయన తన జీవితంలో చాలాసార్లు పొగడబడ్డాడు, కొన్నిసార్లు విమర్శించబడ్డాడు. ఆయన చాలాసార్లు కొండల లాంటి ప్రయాణాలు చూశాడు, లోయల్ లాంటి ప్రయాణాలు కూడా చూశాడు ఈ జోసెఫ్. చాలాసార్లు ఆయనకు దండలేసి పూజించారు, కొన్నిసార్లు ఆయన్ను ఏడిపించారు కూడా. ఈ జోసెఫ్కి మీకు తెలుసు ఆయనకి ఎంతమంది అన్నలు ఉన్నారు? ఎక్కడే తప్పులో కాలేస్తాం మనం. నేను ఎంతమంది అన్నలను అడిగాను? 10. ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? 1. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు మనం వెళ్తున్న ఒక అలవాట్లో చేస్తున్న తప్పు. సో జోసెఫ్కి 10 మంది అన్నలు ఉన్నారు. జోసెఫ్ 11వ. వాళ్ళ తమ్ముడి పేరు బెంజమిన్. జోసెఫ్కి ఒక చెల్లి ఉందా, అక్క ఉందా? అక్క చెల్ల. ఆమె పేరు దీనా. సో బాగా చదవాలి ఆ స్టోరీ, తర్వాత ఇంటికి వెళ్తారు. సో 11 మంది అన్నలు ఉన్నారు. అన్నలకి జోసెఫ్ అంటే చిరాకు, ఎందుకంటే ఒకటే కారణం, వీడు మనకన్నా గొప్పగా కళలు కంటున్నాడు. వాడి కళలు అన్నింటిలో కూడా మన వాడికి బానిసలోనే కనపడుతున్నాం. వీడిని ఏదోడో చేసేయాలి. ప్లాన్లు వేసారు, సక్సెస్ అయ్యారు. వాడిని అక్కడ నుండి ఐగుప్తులో ఉన్న స్లేవ్ మార్కెట్కి అమ్మేశారు. మీకు తెలుసో లేదో, స్లేవ్ మార్కెట్ అనేది ఆ రోజుల్లో ది ఫేమస్ థింగ్. స్లేవ్ మార్కెట్లో ఎక్కువ ఉండేది ఎవరంటే వేరే దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళు స్లేవ్ మార్కెట్లో ఉంటారు. ఖైదీలు స్లేవ్ మార్కెట్లో ఉంటారు. ఎవరైనా తప్పు చేసినా కూడా వాడు స్లేవ్ మార్కెట్లో ఉంటాడు. సో స్లేవ్ మార్కెట్ అనేది ఏంటంటే ఒక వస్తువు కొనుక్కునే లాంటి. ఇప్పుడు ఈ వస్తువు కొనని, ఈ వస్తువు నాది. ఇప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చదివినా కూడా నేను ఇవ్వను, ఎందుకంటే ఇది నాది. సో స్లేవ్ మార్కెట్లో ఇప్పుడు జోసెఫ్తో పాటు చాలామంది ఉంటే, ఆ స్లేవ్ మార్కెట్లో చాలామంది డబ్బున వాళ్ళు కొనుక్కున్నారు, ఎందుకంటే ఇంకా వాడితో ఏదైనా చేయొచ్చు. వాడిని చంపేయచ్చు, అడగడానికి క్వశ్చన్స్ లేవు. వాడితో ఏ పనిని చేయించుకోవచ్చు. సో ఇప్పుడు యోసేపును అలా కొనుక్కున్నది, తీసుకువెళ్ళింది ఎవరంటే ఐగుప్తు దగ్గర వెళ్ళిపోయాడు. ఐగుప్తుని తీసుకెళ్ళింది ఎవరంటే పోతిఫర్. ఎంతమంది ఉన్నారు ఈ పేరు? పోతిఫర్. ఈ పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు యోసేపు. ఇక్కడ వరకు మనకు తెలిసిన స్టోరీ. పోతిఫర్ ఇంట్లో కింద మీరు చదివినట్టుగా పోతిఫర్ తన ఇంట్లో యోసేపు పెట్టి యోసేపుకు మొత్తం అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఒక్క ఫుడ్ గురించి, తను కూర్చున్న చైర్ గురించి కొన్ని విషయాలు తప్పితే మిగతా అంతటి మీద కంట్రోల్ ఎవరికి ఉందంటే జోసెఫ్.
పోతీఫర్ యోసేపును ఒక బానిసలు ఎప్పుడు చూడలే కానీ చాలా బాగా ప్రేమించాడు. ఎందుకంటే పోతీఫర్ తెలుసు యోసేపుతో ఉన్నవాడు ఎవరంటే దేవుడు. ఈరోజు ఒక క్వశ్చన్, మీతో దేవుడు ఉన్నాడా? మన చర్చ్లో దేవుడు ఉన్నాడా? నాతో దేవుడు ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ యోసేపు ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఒక ఇంట్లో బానిస ఉండాల్సిన వ్యక్తి ఆ ఇంట్లో అధికారి అన్ని చూస్తున్న టైంలో ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. ఈరోజు అలజడి గురించే మాట్లాడబోతున్నాను. ఈరోజు మన ప్రసంగాంశం ఐడిల్ లైఫ్. చెప్పండి గట్టిగా, ఐడిల్ లైఫ్. ఐడిల్ లైఫ్లో ఉన్నది ఎవరు అంటే పోతీఫర్ యొక్క వైఫ్, పోతీఫర్ భార్య. ఈరోజు నేను యోసేపు గురించి పరిచయం చేస్తాను కానీ యోసేపు గురించి ప్రసంగించాను. ఈరోజు నా ప్రసంగంలో ఉన్న మెయిన్ టైటిల్, మెయిన్ హెడ్ ఎవరంటే పోతీఫర్ యొక్క భార్య. ఆమె చాలా రిచ్. ఎందుకంటే స్లేవ్స్ ఎవరు అనుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రిచ్. ఇంకోటి వాళ్ళ హస్బెండ్ ఫరో ఆస్థానంలో పనిచేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఒక హై క్యాడర్ హౌస్ ఇది, ఒక రాయల్ అఫీషియల్ హౌస్ ఇది. అండ్ రెండోది ఆమె రిచ్. మూడోది ఆమె చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఐగుప్తీలు అందరూ చాలా అందంగా ఉంటారు. ఈవెన్ టిల్ డేట్ ఈజిప్షియన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ గ్రేట్ బ్యూటిఫుల్ లుకింగ్ పీపుల్. వాళ్ళు చాలా అందంగా ఉంటారు. సో పోతీఫర్ భార్య ఖచ్చితంగా చాలా అందంగా ఉంటుంది. అండ్ షీ ఈజ్ మ్యారీడ్. ఆమెకు పెళ్ళి అయింది. అండ్ ఆఖరిది డేంజరస్, ఆమె ఖాళీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆమె రిచ్, చాలా బ్యూటిఫుల్, పెళ్ళయింది కానీ ఖాళీగా ఉంది. ఇప్పుడు చదువుతాం 39వ అధ్యాయం 6వ వచనం నుండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినక తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పాను. ఓకే, సో ఇది మన చిన్నప్పటి నుంచి చాలా చదివినా కదా. ఈరోజు ఈ యొక్క ఖాళీ జీవితం నుండి వచ్చే భయంకర విషయాలు అని చెప్తాను. మొదటిది, నువ్వు ఖాళీగా ఉంటే తప్పుడు విషయాల మీద అట్రాక్ట్ అవుతుండవు. యూ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ద రాంగ్ థింగ్స్ జస్ట్ బికాస్ ఖాళీగా ఉన్నావు. అది ఓన్లీ కేవలం యోసేపు అని కాదు, మీరు ఏ విషయమైనా సరే రాంగ్ బిజినెసెస్, రాంగ్ రిలేషన్షిప్స్, రాంగ్ మ్యారేజెస్, రాంగ్ డెసిషన్స్, వీటన్నిటికీ కారణం నువ్వు ఖాళీగా ఉన్నావు. ఎందుకంటే ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. నువ్వు ఖాళీ కూర్చున్నావు, నీకు ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచన ఏది మంచిదో ఏది చెడుదో తెలియదు. ఆ టైంలో యూ గివ్ అవే. ఈరోజు చాలా మంది సూసైడ్ చేసుకోవడం వన్ రీజన్ ఏంటంటే వాళ్ళ తీసుకునే చాలా కాలం ఒంటరిగా ఖాళీగా వెళ్తారు, ఐసోలేట్ అయిపోతారు, అందరితో మాట్లాడుకుని దూరంగా వెళ్ళిపోతారు. సడన్గా ఒక రోజు చరిత్ర నుండి ఎరేజ్ అయిపోతారు. ఈరోజు ఆ పోతీఫర్ యొక్క భార్య ప్రతిరోజు వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోతున్నాడు పనికి, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. ఇంకేముంది, రిచ్, అందంగా ఉంది, పెళ్ళి అయిపోయింది, డబ్బులు ఉన్నాయి, ఖాళీగా ఉంది. ఆ హెబ్రీని చూసిన తర్వాత ఆమె కనపడింది. దాన్ని మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో గుర్తుపెట్టుకోండి, తప్పుడు విషయాల మీద ఎక్కువ అట్రాక్షన్ వస్తుంటుంది. సో ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడు మిమ్మల్ని మీరు ఆక్యుపై చేసుకోండి. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా
నొందుచుండవలెననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును. సొంత కార్యములు అంటే ఇంగ్లీష్లో డోంట్ బి ఐడిల్. మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే బయట నుంచి గౌరవం వస్తుంది. నువ్వు రోజు ఖాళీగా తిరుగుతున్నావు అంటే నీకు గౌరవం కన్నా ఎక్కువ అపకీర్తి వస్తుంది. అందరూ నీతో మాట్లాడతారేమో కానీ నేను లోన్ తిట్టుకుంటే ఏంటంటే ఖాళీగా తిరుగుతున్నాడు, లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటాడు. వాడు ఎప్పుడైతే నీ పనులు చూసుకుంటూ ఉంటున్నావో యూ విల్ గెట్ రెస్పెక్ట్. పౌలు తెస్సలోని సంఘాన్ని రాస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 31 అధ్యాయంలో ఉంటుంది గుణవతురాలైన స్త్రీ యొక్క జీవితం. ఆమె తన పెనిమిటికి కిరీటం. ఎందుకు? షీ డస్ వాట్ షీ డూ. ఆమె ఏం చేయాలో చేయాలి. ఈరోజు చాలా మంది ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే రాంగ్ థింగ్స్ మీద ఎక్కడో దిక్కిన అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడుతున్నారు. పోతిఫర్ భార్య ప్రతిరోజు ఖాళీగా ఉంది. ఒక రోజు చూసింది ఎవరినంటే జోసెఫ్ చూడలేదు. జోసెఫ్ ఎవడు వాళ్ళకి? బానిస. మీకు చెప్పాను కదా, బానిసకు సొంత విల్ ఉండదు. ఓనర్ ఏం చెప్తే అది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చూడండి యోసేపు ఎంత డీప్ ట్రబుల్ ఉన్నాడు. ఫస్ట్ ఒక బానిస ఏం చెప్పినా చేయాల్సిందే. ఇప్పుడు ఒక తన ఓనర్ అయిన పోతిఫర్ భార్య నువ్వు రా అంటే నువ్వు కూడా చెప్పకూడదు. కానీ యోసేపు దానికి కూడా తెగించాడు. నో సారీ. తన బానిస స్టేటస్ కన్నా తాను దేనికి బానిస తెలిసే యోసేపు క్రీస్తుకు బానిస అయ్యాడు. దేవునికి బానిస అయ్యాడు ముందుగానే. లేదు, నేను అలాంటిది అలా చేయగలను. నీ పెరిమిటి నా ఓనర్ ఈ ఇంట్లో ఉన్న అంతటికి నన్ను అధికారి పెట్టాడు, కానీ నీ మీద కాదు. ఆయన నన్ను ఎంతో నమ్మాడు, నేను చేయకూడదు. లేదు నేను ఖాళీగా నాకు రాంగ్ థాట్స్ వచ్చాయి, నువ్వు రా. సారీ. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఆమె ప్రతిరోజు ఆయనను అడుగుచుంటాను, ప్రతిరోజు. ఎందుకంటే ఆ ఖాళీగా ఉండే తత్వం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎవ్రీ డే ఆ రాంగ్ డెసిషన్ వైపు వెళ్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, మీరు ఖాళీగా ఉంటే ఎక్కువగా మీరు రాంగ్ థింగ్స్ మీదకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో డోంట్ బీ ఐడల్. ఈరోజు ఎన్ని వివాహాలు, ఇండియన్ మ్యారేజెస్ ముఖ్యంగా, ఫారెన్ అంటే ఇండియన్ మ్యారేజెస్ పాడైపోతున్నాయి. కేవలం వైఫ్ ఇంట్లో ఖాళీగా ఉండడం, లేదా హస్బెండ్ పనిచేయడం, లేదా హస్బెండ్ ఖాళీగా ఉండడం, వైఫ్ పనిచేయడం. ఆ ఖాళీగా ఉండడం వల్ల ఒకరోజు కాదు 2వ రోజు ఏదో ఫేస్బుక్లో ఎవడో తగలడం, రాంగ్ రిలేషన్షిప్లో వెళ్ళిపోవడం. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది ది సెన్సిటివ్ ఏరియా. ఖాళీగా ఉండడం ది సెన్సిటివ్ ఏరియా. ఆ టైంలో చాలా చిన్న డెసిషన్స్ చాలా దూరం తీసుకెళ్తాయి, చాలా దూరాలు తీసుకెళ్తాయి. ఈరోజు మనకున్న ఫోన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇంటర్నెట్, డ్రగ్స్, మూవీస్, సెటిల్మెంట్స్, టీవీ షోస్, ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయంటే చాలా మంది ఖాళీగా చేసే పనులు ఇవన్నీ. ఈరోజు మీలో ఎంతమందికి ఇంటర్నెట్ ఉంది? ఎంత మీ ప్లాన్? 800 రూపీసా నెలకి? 3 నెలలకి? అదేనా? మీరు ఎంతమందికి ఆనెస్ట్గా చెప్పండి 1.5 GB కావాలి ఎవ్రీడే కావాలి మీకు 1.5 GB? అవసరమా మీకు 1.5 GB ఎవ్రీడే? ఈరోజు ఏమేమి తెలుసు, చాలా మంది రీఛార్జ్ చేసుకుని అనవసరంగా 1.5 GB వేస్ట్ అయిపోతుంది వాడికి ఇవ్వడం ఎందుకని మనం ఖాళీ చేసుకుని చూస్తున్నాం వీడియోస్. ఏదేమైనా 12 కల్లా నీ డేటా అయిపోవాలి. అడొకసారి ఊహించుకోండి, నువ్వు 1.5 GB వాడుతున్నామో కానీ బట్ డూ యు నో హౌ మచ్ టైమ్ ఆర్ యూ వేస్టింగ్? మీకు అర్థమవుతుందా? ఏది ఇంపార్టెంట్ అందులో? నువ్వు జీబీ ఖాళీ చేయడమా, నీ సమయాన్ని ఖాళీ చేసుకుని జీబీ చూడటమా? ఆలోచించండి ఒకసారి, విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది ఆ ఫోన్ రీఛార్జ్ అవ్వగొట్టడానికి వాళ్ళు పనులు చేయకుండా ఖాళీగా కూర్చుని ఆ పనిలో పడుతున్నారు. డూ యు నో హౌ మచ్ టైం, ఎంత సమయం వేస్ట్ అవుతుందో తెలుసా మీకు? ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఈ ఖాళీగా ఉండడం వల్ల మన ఫోన్స్ ఎక్కడ తీసుకెళ్తున్నాయి, ఖాళీగా ఉండడం వల్ల మన మ్యారేజ్ ఎక్కడ తీసుకెళ్తున్నాయి, ఖాళీగా ఉండడం వల్ల ఇంటర్నెట్ ఎక్కడ తీసుకెళ్తుంది, ఖాళీగా ఉండడం వల్ల చాలా మంది డ్రగ్స్కి అలవాటు ఏం చేస్తున్నారు? జస్ట్ ఒకటే సింపుల్ థింగ్, ఖాళీగా ఉండడం వల్ల. ఎప్పుడైతే ఒక పనిలో నిమగ్నమై ప్రతిరోజు ఈ టైంకి ఏదో పని చేస్తుంటావో నీకు చాలా వరకు డైవర్షన్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఒక పని ఫినిష్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఈరోజు చాలా మందికి ఖాళీగా ఉండడం వల్ల ప్రొక్రాస్టినేషన్ అలవాటు అయింది. అంటే వాయిదా వేయడు. నువ్వు వాయిదా వేస్తావని ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నీ వాయిదా వేస్తావు, అనవసరమైన వంటి పట్టుకుంటావు. ఇంకా అక్కడి నుంచి సమయం వేస్ట్ చేస్తూనే ఉంటావు.
సమయం వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఈరోజు పొతిఫర్ భార్య నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ లెసన్, ముఖ్యంగా యోసేపు నుంచి నేర్చుకోవాల్సిన ఒక లెసన్ ఏంటంటే దయచేసి ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే నువ్వు దేనికి అట్రాక్ట్ అవుతావు అంటే తప్పుడు విషయాలకి, రాంగ్ థింగ్స్. నీకు సంబంధం లేని, నీకు అనవసర విషయాలు నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అట్రాక్ట్లో మనం దొరికేస్తాం, ఆ తర్వాత మళ్ళీ బాధపడి ఆయన తిడుతూ ఉంటాం. ఎందుకు ఇచ్చావు ఈ జీవితం, నేను పుట్టించమన్నా నిన్ను అని మళ్ళీ దేవుని తిట్టం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్ యువర్ డెసిషన్. సొంత నిర్ణయం నీదే, అది నీదే. ఆ పొతిఫర్ భార్య ప్రతిరోజు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, షీఈస్ కాలింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఖాళీ ఉంది, బాగా అందంగా ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, పెళ్ళి అయిపోయింది, మర్చిపోయింది పెళ్ళి అయిపోయింది అని కూడా. బానిస కదా, నాకు నో చెప్పడు కదా అనుకుంది. కానీ ఆ బానిస నో చెప్పేశాడు. షీఈస్ వెరీ ఫ్రీ. సో చెప్పండి, మొదటి విషయం ఏంటి? ఈరోజు ఖాళీగా ఉంటే జరిగేది ఏంటి? రాంగ్ విషయాల మీద మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఇంకా రెండవది ఖాళీగా ఉంటే చేసేది ఏంటంటే అట్రాక్ట్ అవ్వడం మాత్రమే కాదు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎంతోమంది రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఇంతవరకు. అది ఏదైనా పర్లేదు, ఈ హోటల్లో తినకూడదు, తెలుసు ఆ హోటల్ బాగోదు అనుకుంటా, అయినా తినేస్తాను, తినేసాక బాధపడతా రే అనవసరం తిన్నా ఈ హోటల్లోనే అని. మీకు తెలుసు ఈ షాప్కి వెళ్ళకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఈ షాప్లో బాగో బట్టలు, లేదా మనకు వీక్నెస్ ఎక్కువ కొనేస్తామని. ఫ్రెండ్ రమ్మన్నాడు, ఒరే నేను రానురా కొనేస్తాను, నేను నాకు అసలే బట్టలు ఉన్నప్పుడు కొంటామండి. వెళ్తావు, కొనకూడదు అని అయ్యి కొనేస్తావు, వాడు కొనేందుకు నువ్వు కొనేస్తావు. రాంగ్ డెసిషన్స్. ఎస్, రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. రాంగ్ డెసిషన్ తీసుకోవడం వేరు, ఖాళీగా ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవడం వేరు. అది ఇంకా డేంజర్, ఇంకా డేంజర్. ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతున్నా అది ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఈరోజు చాలా సింపుల్గా మనం నిర్ణయం చేసి, నేను కాదండి ఆ సాతాను కదండి, వాడండి బాబు, వాడు రోజు హింసించేస్తాడని అంటాం మనం. గుర్తుపెట్టుకోండి, మొన్న బైబిల్ స్టడీలో అనుకోండి చెప్పాం మనం. అది మనం క్రైస్తవులుగా చాలాసార్లు బ్లేమింగ్ దేవుడి మీద సాతాను మీద చేస్తాం, మనమే చేసుకోం. ఇప్పుడు ఈరోజు సాతాను మీద కాదు, దేవుడి మీద కాదు, ఫస్ట్ బ్లేమ్ చేసుకోవాల్సి నువ్వే. సాతాను నీ నిర్ణయాలు చేయగలడా చెప్పండి? సాతాను గాడు నీ నిర్ణయాలు చేయగలడా? దేవుడు నీ నిర్ణయాలు చేయగలడా? దేవుడు నీ నిర్ణయాలు చేయగలడా? నీకు ఫుడ్ తినడం ఇష్టం లేదు, దేవుడు వచ్చి తినిపించేస్తాడు నీకు, అది తినాల్సింది ఎవరు? నిర్ణయం ఎవరిది అది? బట్ చాలాసార్లు ఏంటి, నువ్వు రాంగ్ ఫుడ్ తినేసి రాంగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి రాంగ్ మ్యారేజ్ చేసుకుని దేవుడే అంటూ ఆ నిర్ణయం, ఆ లాస్ట్ డెసిషన్ నీదే. ఇప్పుడు నీకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది, ఓ పక్క దేవుడు వద్దా అన్నాడు, ఓ పక్క సాతానుడు అన్నాడు. కానీ సూసైడ్ చేయాలా వద్దా నిర్ణయించాల్సింది ఎవరు? లేదా నీకు ముందే సాతానుడు చిల్లలా కట్టేస్తుంటాడు తాడు, వచ్చేసిరా నీకు ఆనర్ వేస్తే అలాగే ఎత్తడం మెడలేదు. లేదు, మొత్తం అందులో ఉన్నదంతా నీదే. ఎస్, ఫోర్స్ ఉంటుంది, ఎస్ చాలా ప్రెషర్ ఉంటుంది, కానీ ఆ డెసిషన్ మాత్రం నీదే. ఆ లాస్ట్ మినిట్ డెసిషన్ మాత్రం నీదే. ఈరోజు మన జీవితంలో సమస్తం కూడా నిర్ణయించబడింది ఏమిటంటే డెసిషన్. ఎందుకంటే నీ నిర్ణయమే నీ గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఇప్పుడు 4 years స్టడీ MBBS, 1 year ఇంటర్న్షిప్, అంతేనా? 5 years స్టడీ, అది 4 years 1 year ఇంటర్న్షిప్. ఈ 5 yearsలో మీ తల్లిదండ్రులు మీ దగ్గర లేరు, మీరు పాస్ అవుతున్నారో తెలియదు, ఫెయిల్ అవుతున్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు, మీ ఇష్టం వచ్చి గడిపేయచ్చు. కానీ డెసిషన్ ఏం తీసుకొస్తుందంటే గమ్యం. 5 ఏళ్ల తర్వాత మీరు MBBS డాక్టర్స్గా బయటకు వెళ్తారా, లేకపోతే BDS డాక్టర్స్గా బయటకు వెళ్తారా, లేకపోతే పారామెడికల్గా బయటకు వెళ్తారా, లేకపోతే ఇంకా ఎగ్జామ్స్ రాసుకుంటూ కూర్చుంటారా, అది మీ చేతిలో ఉంది. డెసిషన్స్ డిసైడ్ యువర్ డెస్టినీ. ఇప్పుడు మీరు ఇంట్లో, మీ రూమ్స్లో ఉంటున్నారు, మీ హాస్టల్లో ఉంటున్నారు, లేదా మనం మన ఇంట్లో ఉంటున్నాం. ఏం చేస్తున్నాం ఖాళీగా ఉన్నప్పుడు? రాంగ్ డెసిషన్స్. ఈరోజు చర్చ్కి రావాలి అనేది ఎవరి డెసిషన్? నీదా, దేవుడిదా, సాతానుదా? మీరు వచ్చారా, లేదా ఇలా బట్టలు వేసుకుంటా వెనకాల ఎవడో తోసేస్తాడు అలాగా చర్చిలోకి? మనకు తెలిసిన సామెత ఒకటి ఉంది, ఒక గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలి కానీ నీళ్ళు తాగించడానికి ట్రై చేయి, ఇలా పెట్టలాగే అది ఏం చేయదు, విసురు కొడుతుంది. నీళ్ళు తాగాలంటే అదే తాగుద్ది. సో ఇట్ ఈస్ యువర్ డెసిషన్. చర్చ్కి రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఉపవాసం ఉండాలన్నా, క్రైస్తవుడు ఉండాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు కావాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా కూడా ఇట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్.
ఎస్ దేవుడు సహాయం చేస్తాడు, ఎస్ చాలా మంది వరకు దేవుడు సపోర్ట్ పంపిస్తాడు, కానీ నిర్ణయం మాత్రం మీదే. ఈరోజు చాలా వరకు యవనస్తులు తీసుకునే నిర్ణయాలు దేనికోసం తీసుకుంటారంటే ఫేమస్ అవడం కోసం తీసుకుంటున్నారు. ఏమనుకుంటున్నాను అర్జెంట్ ఫేమస్ అయిపోవాలండి, ఎందుకంటే ఫేమస్ అయిపోవాలండి. ఎంతమంది మీలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి? మీకు ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతారు మీరు మామూలుగా, చిన్నదో పెద్ద ఏదోటి. నేను ఒకసారి స్టార్ట్ చేశాను, అది వీడియోస్ అనుకోండి, మర్చిపోయిన ఛానల్ కూడా ఎక్కడ ఉందో తెలియదు. అదేంటంటే నా అప్పుడులో బాగా యానిమల్ ప్లానెట్ జోగ్రఫీ చూసేవాడిని. ఒక రోజు మా దగ్గరికి ఇది వచ్చింది, ఏంటిది స్కార్పియన్ టేల్ వచ్చింది, బ్లాక్ స్కార్పియన్. దాన్ని చంపడం కూడా వీడియో తీసాను నేను. అంటే నా టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు నేషనల్ జోగ్రఫీ వాడికి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ ఉన్నాయి, మనం కూడా పెట్టేస్తే మనం కూడా చెప్తాం కదా అని. పైగా ఎప్పుడైతే 2017 అప్పుడు డబ్బా ఫోన్లుగా తెలుసుగా మీకు ఎలా ఉండే ఫోన్స్ అప్పుడు. ఇప్పుడంటే అన్ని ఫోన్స్ చాలా క్వాలిటీ ఉన్నాయి. పెట్టేసి ఒక నెల 2 నెలలు వెయిట్ చేశాను. అబ్బా ఎన్ని వచ్చేంత వ్యూస్ అంటే తెగ వచ్చేసాయి నాకు 100 మంది వ్యూస్తో ఎంత ఎప్పుడు వెళ్ళిపోతాను నేను, ఎప్పుడు వస్తాయి డబ్బులు. ఈరోజు చాలా మందికి ఫేమస్ అవడం అనేది గోల్ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, టీడీ జేక్సన్ ఆయన ఒక పాస్టర్ ఒక మాట అన్నాడు, బీయింగ్ ఫేమస్ ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ బీయింగ్ ఎఫెక్టివ్. తెలియపుతాను, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు అంటే ఆ ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు అంటే అది ఖచ్చితంగా నువ్వు ప్రభావితం అయినప్పుడే ఫేమస్ అవ్వాలి. ఈరోజు మీరు చెప్పండి, బయట ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళలో చాలామంది ఫేమస్ ఉన్నారు, కానీ బట్ వాళ్ళలో ఎంతమంది సమాజం మీద ప్రభావితం చేస్తున్నారు? చేయగలుగుతున్నారు ఇంపాక్ట్ ఏమన్నా? చెప్పండి, ఇంపాక్ట్ చేయగలుగుతున్నారా? సమాజం జరుగుతున్న ఇబ్బందుల మీద కానీ గ్రోత్ మీద ఇంపాక్ట్ చేయగలుగుతలేదు. వాళ్ళు జస్ట్ ఫేమస్ అయితే. నువ్వు ఊరికినే ఫేమస్ అయితే వేస్ట్, కానీ నువ్వు కనుక ఇంపాక్ట్ చేసి కనుక ఫేమస్ అయితే అది గ్రేట్ సక్సెస్, అది చాలా గ్రేట్ సక్సెస్ అది. సో మీరు ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫేమస్ అవడం కోసం కాదు, ఇంపాక్ట్ చేయడం కోసం చూడండి, ప్రభావితం చేయడం కోసం చూడండి. మీ ఫ్రెండ్స్లో, మీ ఇంట్లో ఎక్కడైనా కూడా నేను ఒక ఇంపాక్ట్ తీసుకురావాలి, నేను మాట్లాడితే నా డెసిషన్ మీద ఖచ్చితంగా ప్రభావితం జరగాలి, ఖచ్చితంగా ఒక రోజు ఈ ప్రభావితం ఒక రోజు నిన్ను ఫేమస్ చేస్తుంది. ఈరోజు చాలామంది ప్రభావం చేయలేని వారు ఉన్నారు, కానీ చాలా ఫేమస్ వాళ్ళు. యూట్యూబ్లో మిలియన్ సబ్స్క్రైబర్స్, థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ప్రభావితం ఏం చేయరు, ఏ ప్రభావం వాళ్ళు చూపలేకపోతున్నారు. ఆదికాండం 39:7-10 అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. సో రాంగ్ డెసిషన్ చేయడానికి ఆమె ఎంత తహతహలాడిపోతుంది. ట్రై చేస్తుంది ఒకరోజు కాదు, దినం ఎవ్రీడే. ఒక పక్క తన భర్త రోజు ఇంటికి వస్తాడు, అమ్మ బాగున్నా అంటాడు, కానీ ఆమె ఉన్న ఆలోచన అంటే ఆ రాంగ్ డెసిషన్ యాక్చువల్గా చేయాలి, జరగాలి. ప్రతిరోజు ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో చెప్పండి, మీలో ఎంతమంది ఖాళీగా ఉండి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు? మన నీట్ ఎగ్జామ్స్లో చాలామంది పాపం వాళ్ళ లైఫ్ని పోగొట్టుకున్నారు. డూ యూ థింక్ ఇట్ ఈస్ ద రైట్ డెసిషన్? ఎస్, చాలా పెయిన్ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, కాదంటలేదు. బట్ ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ప్రాణం తీసుకోవాలనుకున్న ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పడిన కష్టం, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆనందపడుతున్నారా వాళ్ళు లేకపోవడం వల్ల? పోనీ వాళ్ళ అమ్మాయి బ్రతికుండి ఇంట్లో ఖాళీ కూర్చున్న వాళ్ళు ఆనందపడతారేమో, కానీ ఆ అమ్మాయి చనిపోయి ఇప్పుడేం సాధించింది? దే స్టిల్ ఫీలింగ్ ద పెయిన్. ఖాళీగా ఉన్నప్పుడు దయచేసి ప్లీజ్ డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్. ఈరోజు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖాళీగా ఉన్నప్పుడు? మనకు తెలుసు బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు, అందులో ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు? రెండో రాజు ఎవరు? దావీదు కూడా ఖాళీగా ఉన్నాడు, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు బెత్షెబా గురించి. అండ్ దెన్ తన జీవితంలో చాలా 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 మూల్యాన్ని చెందించాడు. ఆదం వాళ్ళు కూడా ఖాళీగా దేవుడు లేనాడు, వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఆ మూల్యం మనం ఈరోజు కూడా మోస్తున్నాం. ఇశ్రాయేల్ కూడా దేవుడు లేనప్పుడు కూడా దేవుడు దూరం కూడా మోస దూరం కూడా వాళ్ళు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అవి చాలా దూరం వెళ్ళాయి. ఈరోజు ఖాళీగా ఉన్నప్పుడు మీరు కనుక రాంగ్ డెసిషన్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, చాలా 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 దూరం వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రాని దూరం వెళ్ళిపోతారు. చాలా కాలం పట్టుద్ది, చాలా సంవత్సరాలు పట్టుద్ది. అదంతా వద్దనుకుంటే దయచేసి ఫస్ట్ ఖాళీగా ఉండడం తగ్గించండి.
ఒకవేళ ఖాళీగా ఉండి మీకు ఏమన్నా ప్రేరేపణ వస్తుంది, దయచేసి గో టు యువర్ ఫ్రెండ్స్, గో సమ్వేర్, రోడ్ మీద వచ్చేయండి, గో టు సమ్ షాప్, క్లియర్ యువర్ మైండ్. కానీ దయచేసి ఒంటరిగా ఒక రూమ్లో ఒక దిక్కున దయచేసి ఖాళీగా గడపద్దు. ఈరోజు ఆ డెసిషన్ మీదే. ఖాళీగా ఉండాలా ఉండకూడదు డెసిషన్ మీదే. ఖాళీగా ఉన్నట్టు జరిగే మొదటిది ఏంటి? తప్పుడు విషయాలు. అట్రాక్షన్ తప్పు కదా, అట్రాక్షన్ ఇస్ దేర్. టెంప్టేషన్స్ మంచిదా కదా చెప్పండి? చెప్పండి, టెంప్టేషన్ మంచిదే కదా చెప్పండి. యేసు ప్రభు టెంప్టెడ్ లేదా? టెంప్టేషన్స్ వచ్చాయా లేదా? టెంప్టేషన్స్ రావు అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. టెంప్టేషన్స్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి, క్రైస్తవుడికి అందరికీ. కానీ టెంప్టేషన్స్లో పడితేనే వచ్చేది ఏంటంటే సిన్, పాపం. అర్థమవుతుందా? టెంప్టేషన్స్ రాంగ్ కాదు. టెంప్టేషన్స్లో పడి మీరు దాని నుంచి ఒక డెసిషన్లో ముందుకెళ్తే అది పడేదే సిన్. సో టెంప్టేషన్స్ రావు అని కాదు, టెంప్టేషన్స్ వస్తుంటాయి. కానీ దాన్ని మీరు ఎలా డీల్ చేస్తున్నారు? టెంప్టేషన్ లోనికి వెళ్తున్నారా, లేదు ఏం కాదు నార్మల్గా తీసుకుంటున్నారా? ఇట్స్ అప్ టు యూ, మీ నిర్ణయం. ఇక ఆఖరిది, మూడవది, యాక్చువల్ చాలా ఉన్నాయి కానీ బట్ టుడే విల్ స్టాప్ ఎట్ 3. సో ఈరోజు మన ప్రసంగ అంశం ఐడిల్ లైఫ్. ఖాళీగా ఉండే జీవితం చేసే మొదటిది, ఖాళీగా ఉంటే తప్పుడు విషయాల మీద ఆకర్షితులు అవుతాం. రెండవది, ఖాళీగా ఉండడం వల్ల రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. ఇక మూడవది, ఖాళీగా ఉండడం వల్ల అది పాపానికి ఒక స్పేస్ ఓపెన్ చేస్తుంది. ఇట్ ఓపెన్స్ స్పేస్. అసలు మనం ఊహించలేని స్పేస్ ఓపెన్ చేస్తుంది సిన్. ఎలా తెలుస్తుందో తెలియదు డోర్. అందులో మాత్రం సాతాను గాడి కింగ్ మేకర్, కింగ్. ఆదికాండం 39:11. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని. చాలు. సో అక్కడ ఎవరు లేరు ఇంట్లో ఆ రోజు. మేబీ ఆ పర్టికులర్ టైం, రోజు ఉంటారు కానీ మేబీ ఆ రోజు ఏ రోజు తెలియదు కానీ ఆ పర్టికులర్ డే, ఆ పర్టికులర్ టైంలో ఇంట్లో ఎవడు లేడు. సో ఏం చేసిందంటే ఎగ్జాక్ట్గా ఆ యొక్క ఖాళీగా ఉండే జీవితం ఒక్కసారిగా లేని స్పేస్ను ఓపెన్ చేసింది. రోజు ఉంటున్నారు పని వాళ్ళు అక్కడ, ఆయన ఎవడేమండు. కానీ ఆ రోజు మాత్రం, ఆ పర్టికులర్ డే, ఆ రోజు మాత్రం ఇంట్లో పని వాళ్ళు లేరు. సో ఖాళీగా ఉండే జీవితం ఏం చేస్తుందంటే అది ఖచ్చితంగా ఒక రోజు ఒక టైంలో కరెక్ట్గా స్పేస్ ఓపెన్ చేస్తుంది. ఇట్ ఓపెన్ స్పేస్. మనం దాంట్లో పడిపోయి మళ్ళీ తర్వాత మళ్ళా బాధపడి మళ్ళీ దగ్గరికి వస్తుంటాం. సో గుర్తుపెట్టుకోండి, పాపం చేసే ఖాళీగా ఉండే ఫస్ట్ చేసేది అట్రాక్ట్స్, రాంగ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. రెండవది తప్పుడు నిర్ణయాలు తీసుకుని చేస్తుంది. ఇంకా మూడవది ఇట్ క్రియేట్స్ స్పేస్. పాపం చేయడానికి అనువైన పరిస్థితులన్నీ ఏర్పరుస్తుంది. పోతీఫర్ భార్య ఆ రోజు తన సేవకులు ఎవరు లేరు అని తెలిసినప్పుడు ఇంక అనుకుంది, ఎస్, స్పేస్ ఓపెన్ అయిందని. రాంగ్ డెసిషన్ చేయడానికి ఇంకొక ముందుకు వస్తుంది. ఆ రోజు యోసేపు యొక్క చెంగును పట్టుకుంటే, తన కాలర్ పట్టుకుంటే ఆ కాలర్కు ఉన్న ఏమంటారు అది, స్కార్ఫ్ దొరికేసింది. కానీ ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. సో స్పేస్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు ఎవరు? సాతానుడు. ఆ స్పేస్ జస్ట్ తీస్తాడు అంతే. కానీ అందులో డెసిషన్ చేసేది మళ్ళీ నువ్వే. మీరు యేసు ప్రభు యొక్క టెంప్టేషన్స్ చూస్తే, యేసు ప్రభు 40 రోజులు 40 రాత్రులు టెంప్ట్ అయిన తర్వాత, ఆయన అయిపోయిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, మళ్ళా యేసును పట్టుకోవాలని ఆపర్చున్ టైం వరకు ఎదురు చూశాడు సాతానుడు. హీ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. సో ప్రతిరోజు టెంప్ట్ చేస్తాడా? ప్రతిరోజు అంటే కాల్ చేయడు సాతానుడు. హీ వెయిట్స్ ఫర్ ఎ టైం. వాడికి తెలిసి ఎప్పుడు చేయాలో, వాడికి తెలిసి చేయాలి ఎప్పుడు చేయాలో, ఆ స్పేస్ ఎప్పుడు క్రియేట్ చేయాలో తెలిసి వాడికి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం చేస్తాడు. ఆ స్పేస్ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ యు విల్ డూ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతలు 4:18-19. పట్టపగలు వరకు రేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. సో నువ్వు చీకటి నడుస్తుంటే నువ్వు ఎందుకు పడుతున్నావు, ఎలా పడుతున్నావు వాడికి తెలియదు. అలాంటిది ఎవరిదంటే భక్తిహీనుల మార్గం. సో నువ్వు వెలుగులో నడవాలనుకుంటే ఖచ్చితంగా యూ వాక్ విత్ గాడ్. సో ఈరోజు నేను మీకు 3 విషయాలు పరిచయం చేశాను. ఖాళీగా ఉండే జీవితం చాలా భయంకరమైనది. ఎందుకంటే అది
తప్పుడు విషయాల మీదకి మనలను అట్రాక్ట్ చేస్తుంది. రెండవది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. మూడవది అది పాపానికి అనువైన స్పేస్ను ఓపెన్ చేస్తుంది. ఈరోజు ఇండియాలో మన బాధాకర విషయం, చాలామంది ఇండియన్స్, చాలామంది క్రిస్టియన్స్ ఖాళీగా ఉండి రాంగ్ థింగ్స్ అట్రాక్ట్ అవ్వడం, ఆ రాంగ్ థింగ్స్ రాంగ్ డెసిషన్ చేయడం, ఆ తర్వాత ఆ డెసిషన్ చేసిన వెంటనే ఆ పాపం స్పేస్ క్రియేట్ చేయడం, మళ్ళా వెనక్కి రాని ఒక ఊబిలోకి వెళ్ళిపోవడం. ఊబిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు టీఆర్సీగా క్రిస్టియన్స్గా మన ఎవరో కూడా వీ షుడ్ నాట్. దయచేసి ఫస్ట్ థింగ్ దీన్ని బ్యాటిల్ చేయాలంటే మొదటిది ఖాళీగా ఉండదు. ట్రై టు ఆక్యుపై యువర్ సెల్ఫ్. ఈవినింగ్ చాలామంది అంటే సాతంగా రాత్రి అటాక్ చేస్తారంటే కాదు, వాడి ఇష్టం, కానీ ప్రతిరోజు చేయడు. ఒక్కొక్క టైం పెట్టుకుంటాడు. హీ వెయిట్స్ ఫర్ ఎగ్జాక్ట్ టైమ్స్. ఆ టైం వచ్చినప్పుడు దొరుకుతావు, తప్పు చేసేస్తాం, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతాం, మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తాం, మళ్ళీ చాలా కాలం పడుతుంది దేవుడితో కలవడానికి, మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ ఏదో దొరుకుతాం. ఇది ఒక క్రిస్టియన్ లూప్ లాగా అలా జరుగుతుంటుంది. కానీ దేవుడు అనుకుంటున్నాడు ఒకటి ఏంటంటే, లేదు నేను నీకు సహాయం చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ. ఫస్ట్ ఖాళీగా ఉండు మానే. చదువుకుంటున్నావా, యూ రీడ్. ఆడుకుంటున్నావా, ప్లే. చర్చ్కి వస్తున్నావా, డూ ఇట్. బట్ దయచేసి నిన్ను నువ్వు ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకో. ఎందుకంటే ఖాళీగా ఉండడం వల్ల నువ్వు తప్పుడు విషయాల మీదకి ఆకర్షితులవుతావు, రాంగ్ డెసిషన్ తీసుకుంటావు. ఆ తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీకు ఒక పెద్ద స్పేస్ క్రియేట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, తప్పు కన్నా బాధ కలిగించేది ఏంటంటే తప్పు చేస్తామనే ఫీలింగ్, రిగ్రెట్. అదే నిర్ణయమైనా, వివాహం, వ్యాపారం, వైద్యం, విద్య, ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా ప్రతిదాన్ని మారుస్తాడు. కీడును మేలుగా చేయవాడు ఆయనే. కానీ ఆయన ఎన్నిసార్లు కీడు మారుస్తాం అనుకున్నాడు. కానీ ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్, నో యూస్. ఈరోజు చాలామంది ఇండియాలోని యంగ్స్టర్స్ ఖాళీగా ఉండి రాంగ్ డెసిషన్స్, చదువు మానేస్తున్నారు. చాలామంది ఏంటంటే, నేను చదువుకోను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను, నేను చదువుకోను, నేను ఒక ఫిల్మ్ యాక్టర్ అవుతాను, నేను చదువుకోను, నేను సేవకు వెళ్ళిపోతాను. ఈరోజు చాలామంది తెలుసా, బయట పాస్టర్స్ మీద ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళందరూ చదువులేని అందుకే పాస్టర్లు అయ్యారు. ఒక క్రైస్తవుడికి ఎందుకు అనిపించుకోవాలి అన్నమాట. స్టడీ, ఒక నార్మల్ స్టడీ, డిగ్రీ వరకు, ఇంటర్ వరకు, ఎక్కడి వరకు స్టడీ యాజ్ యూ క్యాన్. అప్పుడు వెళ్ళు దేని మీద కానీ. ఎందుకంటే అప్పుడు ఎవడన్నా నీ మీద వేలు పెట్టలేడు. లేదు వీడికి కావాలని రాలే, వీడికి అట్లీస్ట్ వెనకాల చదువు ఉంది. ఈరోజు ఆన్ యావరేజ్ చూసుకుంటే ఆంధ్రాలో ఉన్న 100% పాస్టర్లో ఒక 50% మన ముందున్న జనరేషన్ వాళ్ళు చాలామంది 7th, 8th, 10th ఫెయిల్. అది ఇప్పటికి వచ్చేసింది. ఎందుకు క్రైస్తవుడిగా మనం పేరు అనిపించుకోవాలి? ఎందుకు మన మీద వేలు చూపించుకోవాలి? వై ఎందుకు మనం ఖాళీగా ఉండాలి? వై? ఎంతో విలువైన సమయం ఫోన్ రీఛార్జ్ చేసుకుని ఆ రీఛార్జ్ వేస్ట్ చేయడానికి కోసం మనం ఖాళీగా ఉంటున్నాం. ఎన్ని వీడియో చూసినా అవ్వట్లేదు వీడియో, అది డేటా. అప్పుడు ఏం చేస్తాం? సరదాగా జబర్దస్త్ అదో ఇదో పెట్టి ఇంకా అలా టైం వేస్ట్ చేస్తున్నావు. కానీ నువ్వు వేస్ట్ చేసేది జీబీ కాదు, ఇంటర్నెట్ కాదు, నువ్వు వేస్ట్ చేసేది విలువైన టైం. ఒక్కసారి వెనక్కి ఇలా తిరిగిన ఒక సెకండ్ మళ్ళీ తిరిగి రాదు. నెవర్. ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెట్టే విషయం ఏంటంటే టైం. దాన్ని ఎవడో అందుకోలేము. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీ చిన్నప్పుడు వెళ్ళాలనుకుంటారు ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్? ఎస్, నేను అనుకుంటాను. బట్ వీ కెన్ నెవర్. ఇక ప్రయాణం ముందుకే కానీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు. దేవుడు ఒక అద్భుతం చేస్తే ఆ రోజు ఒకవేళ ఆ సూర్యుడిని అస్తమించకుండా చంద్రుని అస్తమించకుండా చేస్తే వెళ్తామేమో కానీ, బట్ దేవుడు ప్రస్తుతానికి అయితే ముందుకు వెళ్ళమంటాడు. వేర్ గోయింగ్. వెనక్కి తిరిగి చూసుకుంటే మొన్న మేము మాట్లాడుకుంటున్నాం మా కాలేజ్ ఫ్రెండ్స్, మరి అప్పుడే 12 years అయిపోయింది, 14 years అయిపోయింది, అయ్యానుండి ఇంతకాలం అయిపోయింది. అప్పుడే 12 years లెక్క పెట్టుకుంటున్నాను. 12 years. మీకు తెలుసా, మనం 2020 కన్నా 2030 దగ్గరలో ఉన్నాం. అంటే ఇప్పుడు 2020 కన్నా 2030 దగ్గర ఉన్నాం మనం. 2020కి వెళ్ళాలంటే వెనక్కి 6 years వెళ్ళాలి, 2030కి 4 yearsలోనే. సో డూ యూ నో హౌ ఫాస్ట్ టైమ్ ఇస్ గోయింగ్? నేను మొన్న చూసి షాక్ అయిపోయాను. ఎందుకంటే కోవిడ్ అన్నాక
దగ్గరలో అనుకున్నాను నేను 23-24 వరకు. బట్ చూస్తే మనం 2030కి దగ్గరలో ఉన్నాం. 2020కి ఆల్రెడీ దాటేసాం. కోవిడ్ వచ్చేప్పుడే 7 years అవుతుంది. హౌ ఫాస్ట్ టైమ్ ఈజ్ రన్నింగ్. అండ్ ఎంత ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నాం మనం, ఎంత ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నాం. మిలియనర్స్ అందరూ వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చే టైం దేనికంటే టైంకి ఇస్తారు, డబ్బు కన్నా. అందుకే చూడండి, మిలియనర్స్తో మనకి ఎక్కువ అపాయింట్మెంట్స్ దొరకవు. ఎందుకంటే వాళ్ళు డబ్బులని ఇస్తారు కానీ టైం ఇవ్వరు వాళ్ళు. టైం చాలా ఇంపార్టెంట్. మనం బయటికి వెళ్తారు షాపింగ్, పద ఇంక చాలు, ఇంకొక షాపు 2 షాపు అలా మన తమలపురం తిరిగేస్తున్నారు రోజంతా. ఇంకా మన టైంతో తెలియదు మనకి, టైం ఎలా వాడుకోవాలో తెలియదు, టైం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు మనకి. కానీ వాళ్ళు ఎప్పుడైనా చూడండి, మీరు ఎవరైనా ట్రై చేయండి, టైం ఇవ్వరు వాళ్ళు. నీకు కావాలని డబ్బులని ఇస్తారు కానీ దే వోంట్ గివ్ యూ దేర్ టైం. ఎందుకంటే కాలం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ప్లీజ్ డోంట్ వేస్ట్ ఇట్. ఎందుకంటే అది వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఆ రిగ్రెట్ అనే ఫీలింగ్ దయచేసి వద్దు.